ఫిస్టులా ఇన్ యానో ఫిస్టులాస్ అంటారు. అంటే దీన్ని వాడుక భాషలో లూటీలు, భగంధ్రాలు అంటుంటారనమాట. ఆయుర్వేద పరిభాషలో భగంధరము అంటారు దీన్ని. అంటే ఏందంటే భగ అందరము. అంటే ఏంటంటే మనకి యానల్ యానల్ ఏరియాలో పెరియానల్ యాబ్సెస్‌లు గాని యానల్ ఏరియాలో ఫార్మ్ అయితుంది కాబట్టి అట్లాంటి పేరు వచ్చుండొచ్చు బహుశా. అయితే ఏంటంటే ఈ ఫిస్టులా ఇన్ యానాలో సహజంగా ఏం జరుగుతుంటుంది? చాలా మందిలో మలబద్ధకం ఉంటుంది. దీన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. మలబద్ధకమే కదా అని. సో, ఈ మలబద్ధకం ఉండటం వీటిలో ఒక ప్రధాన కారణం కావచ్చు. ఈ మలబద్ధకం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే యానల్ ఫిషర్స్ ఫామ్ అవుతాయి. యానల్ ఫిషర్స్ ఫామ్ అయినప్పుడు ఏందంటే అక్కడ లోకల్‌గా యానల్ వెడ్జ్‌లో మోషన్ ఫ్రీగా కాక గట్టిగా ముక్కుతా ఉంటారనమాట. ముక్కినప్పుడు ఏమైతుందంటే అక్కడ చర్మం చిట్లుకుపోయి పుండు పడుతుంటుంది. ఆ పుండు ఏంటంటే ముందు కొంచెం దురద, మంట వస్తుంది. అట్లా రావటం, పోవటం తగ్గుతూ ఉంటుందనమాట. కానీ అదేం జరుగుతుందంటే లోకల్‌గా ఇన్ఫెక్ట్ అవుతుంది. ఇన్ఫెక్ట్ అయ్యి పస్ ఫామ్ అవుతుంది. ఈ పస్ ఏమైతుందంటే అది ఇన్‌ఫ్లమేషన్‌గా మారిపోయి లోపలంతా యాబ్సెస్ ఒక గడ్డలాగా ఫామ్ అయిపోయి ఈ పెరియానల్ ఏరియాలో అంటే మలద్వారానికి ఆ వైపు గానీ, రైట్ సైడ్ గానీ, లెఫ్ట్ సైడ్ గానీ ఎక్కడైనా ఈ చుట్టుపక్కల ఎలా అయినా సరే ఎక్కడో ఒక దగ్గర ఆ గడ్డ పగిలిపోతూ ఉంటుంది. సహజంగా చాలామంది ఏమనుకుంటారంటే అట్లా వచ్చినప్పుడు వాటిని సెగ్గడ్డలు అంటుంటారు. ఈ సెగ్గడ్డలు అనుకొని ఏం చేస్తారంటే ఏదో ఒక యాంటీబయాటిక్ వేసుకోవటమో, ఏదో ఒక మందు వేసుకోవటమో, లేకపోతే పట్టీలు లాంటివి తగిలించడమో చేస్తారు. అలా చేసినప్పుడు అది అప్పుడు తాత్కాలికంగా మానిపోయినట్టున్న లోపల లోపల ఇన్‌ఫ్లమేటరీ ప్రాసెస్ జరిగిపోతూనే ఉంటుంది. సో, ఇది కొన్నాళ్ళు అయ్యేసరికి ఏందంటే మళ్ళీ రావటం జరుగుతుంటుంది. సో, మలద్వారం పక్కనే గడ్డలు ఏర్పడతా ఉంటాయన్నమాట. ఈ గడ్డలు పగిలి కొద్ది కొద్దిగా చీము రావటం జరుగుతుంటుంది. సో, ఇది ఇట్లా జరుగుతూ ఇనిషియేటెడ్ ప్రాసెస్. సో, ఇది వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? సహజంగా ఏంటంటే ఈ యానల్ ఫిస్టులా ఇన్ యానో ఈ ఫిస్టులాకి సహజంగా దీన్ని సర్జరీ చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కానీ సర్జరీ కంటే కూడా ఏంటంటే ఆయుర్వేదంలో చెప్పబడిన క్షారసూత్రంతోటి ఈ ఈ ఫిస్టులా సక్సెస్‌ఫుల్‌గా ట్రీట్ చేయడం జరుగుతుంటుంది. మేము చాలామంది పేషెంట్స్‌కి ఈ మధ్య కాలంలో రెగ్యులర్‌గా చేస్తున్నాము. సో, మనకి రికరెన్స్ ఉండదు. క్షారసూత్రం చేయటం వల్ల ఏమైతుందంటే థ్రెడ్ థెరపీ అంటారు దీన్ని కూడా. ఈ క్షారసూత్రం చేయటం వల్ల మనకి ఈ ఫిస్టులా అనేది మళ్ళీ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఫిస్టులా రావటానికి కారణాలు కూడా మనం చూసుకున్నట్టయితే సింపుల్‌గా రకరకాల ప్రాబ్లమ్స్ ముందు చెప్పుకున్నట్టుగా ఏంటంటే కాన్‌స్టిపేషన్ ఒక ప్రధాన సమస్య. అలాగే ఐబీఎస్ కానీ, అలాగే అల్సరేటివ్ కోలైటిస్ కానీ, అలాగే ఇంకా చూసుకున్నట్టయితే మలద్వారానికి పెద్ద పేగుల్లో వచ్చే చిన్న చిన్న ఇన్‌ఫ్లమేషన్స్ గానీ, ఇలాంటి ఏ రకంగానైనా గానీ అల్సర్స్, క్రానిక్ అల్సర్స్ ఉండే వాళ్ళలో కూడా ఇలాగ ఎక్కువగా ఈ క్రాన్స్ డిసీజ్ అంటారు. అంటే చిన్న పేగుల్లో అల్సర్స్ ఏర్పడతా ఉంటాయి. దీన్ని క్రాన్స్ డిసీజ్ అంటారు. ఈ క్రాన్స్ డిసీజ్ ఉండే వాళ్ళలో, ఈ అల్సరేటివ్ కోలైటిస్ ఉండే వాళ్ళలో, ఈ ఐబీఎస్ ఉండే వాళ్ళలో ఈ ఫిస్టులా ప్రాబ్లమ్ రావడానికి చాలా ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్నమాట. ఎందుకంటే వీళ్ళకి ఎక్కువగా మలం కాన్‌స్టిపేషన్ రావటం, లూజ్ మోషన్స్ రావటం ఇలా జరగడం వల్ల యానల్ ఫిషర్స్ ఫామ్ కావటం, అవి ఫిస్టులాల కింద కన్వర్ట్ అవ్వటం ఇలా మనకి రెగ్యులర్‌గా జరుగుతూ ఉంటుంది. సో, దీనికి ఆయుర్వేద పరంగా చూసుకున్నప్పుడు మందులతో తగ్గించుకోవడం అనేది సాధ్యం కాకపోయినా సర్జరీ దాకా పోకుండా మనం ఈ క్షారసూత్ర థెరపీ తోటి మనం ఈ ఫిస్టులా ఇన్ యానోని తగ్గించుకోవచ్చు. చూశారు కదా! మళ్ళీ ఇంకొక మంచి సమస్య కోసం మళ్ళీ ఇంకొక మంచి పరిష్కారంతోటి, మంచి వీడియోతోటి మీ ముందుకొచ్చే ప్రయత్నం చేస్తాము. ఈ సమస్యకి సంబంధించి మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే కింద తెలియజేసిన నెంబర్లకి మీరు సంప్రదించండి. మీ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించగలం. నమస్కారం.